హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక సమర్పించింది. బాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై నివేదిక అందజేశారు. లావాదేవీల తర్వాత శివబాలకృష్ణ ఫోన్లు మార్చినట్లు గుర్తించారు. 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు మార్చినట్లు తెలిపారు. 9 ల్యాప్టాప్లు వాడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల వివరాలు ఏసీబీ అధికారుల ల్యాప్టాప్లో గుర్తించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక సమర్పించింది. బాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై నివేదిక అందజేశారు. లావాదేవీల తర్వాత శివబాలకృష్ణ ఫోన్లు మార్చినట్లు గుర్తించారు. 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు మార్చినట్లు తెలిపారు. 9 ల్యాప్టాప్లు వాడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల వివరాలు ఏసీబీ అధికారుల ల్యాప్టాప్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు సంబంధించి ఏదైతే అక్రమాస్తుల కేసు ఉందో ఈ కేసులో ముఖ్యంగా ఏసీపీ అధికారులు కూడా దర్యాప్తు కూడా చాలా ముమ్మరం చేశారు. ఇప్పటికే శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఏదైతే ఫైల్స్ వెరిఫైలోని కొంతమంది ఐఏఎస్ అధికారులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దొరికినాయి. ఈ దొరికిన డాక్యుమెంట్స్ ఆధారంగా ప్రస్తుతం ఏదైతే ముఖ్యంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు కూడా బయటకు వచ్చింది. అలాగే ఏదైతే శివకుమార్ ఇచ్చిన కన్సెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, శివబాలకృష్ణ కన్సెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్లో కూడా ప్రస్తుతం ఏదైతే అరవింద్ కుమార్ను కూడా చేర్చారు. ఏదైతే శివబాలకృష్ణకు సంబంధించి చాలా భూములు కావచ్చు, లేఅవుట్లు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏదైతే అరవింద్ కుమార్ పర్మిషన్స్ ఇమ్మంటేనే శివబాలకృష్ణ ఇచ్చినట్లు కూడా ఏసీపీ అధికారుల దగ్గర అయితే ఒప్పుకున్నారు. మొత్తానికి ఏసీపీ అధికారుల దగ్గర ఏదైతే శివబాలకృష్ణకు సంబంధించిన ఈ అక్రమాస్తులు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వెరిఫైలోనే కూడా కొంతమంది ఐఏఎస్ అధికారుల పేర్లు అయితే బయటకు వచ్చినాయి. ముఖ్యంగా ఏదైతే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం అరవింద్ కుమార్, వీళ్ళందరూ కాబట్టి ఏదైతే శివబాలకృష్ణతో పాటు చాలా అక్రమాలు చేపించినట్లు కూడా ఆయనతో ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే శివబాలకృష్ణ సంబంధించి అలాగే అరవింద్ కుమార్ సంబంధించి ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అలాగే ఎన్ని జరిగినాయి అనే కోణంలో పూర్తిగా దర్యాప్తు అయితే చేశారు. ఈ దర్యాప్తులో కూడా ఇప్పటికీ చాలా ఫోన్లు మార్చినట్లు, అలాగే 9 ల్యాప్టాప్ల వరకు కూడా మార్చినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి మా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు రావడంతోనే ప్రస్తుతం దీనిపై ప్రాథమిక విచారణ అయితే చేపట్టారు. ఈ ప్రాథమిక విచారణ చేపట్టిన తదనంతరం కూడా ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి కొన్ని పర్మిషన్ తీసుకొని అరవింద్ కుమార్ను కూడా విచారించాలని చెప్పి కూడా ప్రస్తుతం గవర్నమెంట్కి అయితే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అరవింద్ కుమార్ను కూడా పూర్తిగా విచారించాలి. ఈ అరవింద్ కుమార్ విచారించిన తర్వాత కూడా ఎన్ని అక్రమాలు వీళ్ళందరూ కలిసి చేశారనేది కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే శివబాలకృష్ణ తమ్ముడు నవీన్ కుమార్ను కూడా ప్రస్తుతం ఏసీపీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ఇతరులను కూడా విచారిస్తే ఇంకా చాలా అక్రమాస్తులు అయితే బయటపడే అవకాశం అయితే ఉంది. మొత్తానికి హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలోని బాలకృష్ణ పనిచేసే సమయంలోని ఈ ఐఏఎస్ అధికారులందరూ కూడా శివబాలకృష్ణతో చాలా పనులు చేయించుకున్నట్లు కూడా ఆయన అయితే ఏసీపీ అధికారులకు తెలిపారు. అలాగే ఏదైతే ఈ భూములు కావచ్చు, అలాగే ఏదైతే ఎన్ఓసీలు, మెయిన్గా భూములకు సంబంధించి కొన్ని ఎన్ఓసీలు క్లియరెన్స్లకు సంబంధించి కూడా శివబాలకృష్ణ చేసినట్లు ఒప్పుకున్నారు. అలాగే ఈ అధికారులు ఏదైతే ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ కావచ్చు, లేదా కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా శివబాలకృష్ణతో చాలా పనులు చేయించినట్లు కూడా ఆయన అయితే ఏసీపీ అధికారుల ముందు అయితే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు కూడా దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. అలాగే ప్రాథమిక విచారణ కూడా చేపట్టిన తదనంతరం కూడా ఏదైతే అరవింద్ కుమార్ పేరు కూడా శివబాలకృష్ణ కన్సెషన్ స్టేట్మెంట్లో కూడా ఆయన పేరైతే చేర్చారు. అలాగే అరవింద్ కుమార్ విచారించేందుకు కూడా గవర్నమెంట్ పర్మిషన్ కూడా కోరారు. మొత్తానికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిన తర్వాత అరవింద్ కుమార్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఎంతోమంది దీని వెనకాల ఉన్న వాళ్ళు కూడా బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికీ శివబాలకృష్ణ అక్రమాస్తులకు సంబంధించి సుమారు 250 కోట్ల పైనే ఈయన అక్రమాస్తులు సంపాదించినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరికొన్ని లాకర్స్ ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది. అలాగే ఇంకా కొంతమంది విచారించాల్సి ఉంది. ఇప్పటికీ మరో 3 కూడా అరెస్ట్ చేయడానికి కూడా రంగం అయితే సిద్ధం చేశారు. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా విచారిస్తే ఈ హెచ్ఎండిఏలోని ఈ కుంభకోణం మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం హెచ్ఎండిఏ
హెచ్ఎండిఏలోని శివబాలకృష్ణతో కాకుండా మొత్తం మాజీ గవర్నమెంట్కి సంబంధించి చాలామంది అధికారులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తిస్తున్నారు. అలాగే మరో పక్క ఏదైతే ఏసీబీ కార్యాలయానికి కూడా శివబాలకృష్ణ బాధితులు వరుసగా క్యూ కట్టారు. ఇప్పటికీ చాలామంది కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ఏదైతే శివబాలకృష్ణ వల్ల తమ భూములు కోల్పోయామని చెప్పి కూడా ఇప్పటికీ ఏసీబీ అధికారులకు అయితే కంప్లైంట్ చేశారు. మొత్తానికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఇంకా ఎంతమంది దీంట్లో ఉన్నారనే కోణాలు అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే విచారించే పనులు అయితే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్. యూపీ